మన ఛానల్కు స్వాగతం. భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారము. సంజయుడు పలికెను, మనసు కృంగిన వాడై కళ్ళల్లో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికెను. అర్జున, నీకీ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఏ మాత్రమూ తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అనెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కొనగలను? నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కలంకితమవుతుంది. వారిని జయించడము లేదా వారిచే జయించబడము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. లోపమనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం చేయవలసింది. నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టి ఈ దుఃఖములను తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును దరిద్రపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. సంజయుడు పలికెను. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పి తరువాత శ్రీకృష్ణుడితో, గోవిందా, నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. ఓ భరత వంశీయుడా, ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునితో ఈ విధంగా పలికెను. పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నువ్వు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. నేను గాని నువ్వు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవరూ ఉండకపోము. దేహదారి ఈ దేహం బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహం చెందడు. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. అర్జున, సుఖదుఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉనికి లేనిది ఉండేది కాదని, నిత్యమైనది మార్పు లేనిదని సత్యము దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండిటి స్వభావమును అధ్యయనం చేసిన వారు ఇది నిర్ణయించారు. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపలేనిదని నువ్వు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడూ నశింపజేయ సమర్థుడు కాడు. వినాశనము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరత వంశీయుడా, నువ్వు యుద్ధము చేయుము. జీవుడిని చంపువానిగా తలచేవాడు గాని చంపబడువానిగా తలచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేవు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మించబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. ఓ పార్థ, ఆత్మ నశింపు లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు? మనిషిని పాత వస్త్రములను విడిచి కృత వస్త్రమును ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తాయి. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటిచే తడవబడదు, వాయువుచే ఎండిపోదు. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తర్వాత నువ్వు దేహము కొరకు దుఃఖించకూడదు. ఓ మహాబావులు కలవాడా,
ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నువ్వు తలిచినా దుఃఖించడానికి ఎటువంటి కారణమూ లేదు. పుట్టిన వానికి తప్పక మరణము కలుగుతుంది, మరియు మరణము తరువాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నువ్వు దుఃఖించకూడదు. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరం ఏమున్నది? కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి విన్నప్పటికీ ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఓ భరత వంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడునూ చంపబడడు. కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యం వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరం ఏదీ లేదు. ఓ పార్థ, స్వర్గ ద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధ అవకాశాలను కోరుకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మం నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తి కోల్పోతావు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. నీ పేరు ప్రతిష్టలు పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనలు కేవలము భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకనగా చూస్తారు. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగంలో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడవై లేచి యుద్ధం చేయవలసింది. సుఖ దుఃఖములను గాని, లాభ నష్టములను గాని, జయాపజయాలను గాని పట్టించుకోకుండా కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయడం వలనే నీకెప్పుడూ పాపం కలుగదు. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వర్ణించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మ రూపంలో దీనిని వర్ణిస్తాను, విను. ఓ పృథా కుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడిపోతావు. ఈ ప్రయత్నంలో నష్టము గాని, తక్కువ కావడం గాని లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. ఈ మార్గం ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. అల్ప జ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మలు, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకములైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొకటి లేదని అంటారు. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనసులో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగనే కలగదు. వేదములు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావాల్సింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. చిన్న బావిచేవనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయము వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టు ఉద్దేశమును ఎరిగిన వారికి సిద్ధిస్తాయి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మ ఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. ఓ అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. ఓ ధనుంజయ, భక్తి యోగము ద్వారా సమస్త దుష్ట కార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణుజొచ్చుము. తమ కర్మ ఫలాలను భోగింపగోరేవారు లోపులు. భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభ ఫలములు రెండిటి నుండి విముక్తులవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరికే ప్రయత్నించు. ఆ విధంగా భగవాన్ భక్తి సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మ ఫలాల నుండి తమను తాము రక్షించుకొనెదరు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు విని దాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. ఎప్పుడు నీ మనసు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవుతావు. ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవానే లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి?
అతడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు. ఓ పార్థ, మనసి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనసు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా చెప్పబడతాడు. త్రివిధ తాపాలలోనూ మనసు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధము నుండి విడబడినవాడు స్థిరమైన మనసు కలిగిన ముని అని చెప్పబడతాడు. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గాని తృణీకరించడం గాని చేయక దానిచే ప్రభావితుడు కానివాడు, పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టివాడు, తాబేలు తన అవయవాలను చిప్పలోకి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగిన వాడు పరిపూర్ణ చైతన్యంలో స్థిరంగా ఉన్నవాడవుతాడు. దేహదారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరమవుతాడు. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటి నియంత్రించడానికి ప్రయత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించిన తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియజేయబడతాడు. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. కానీ సమస్త రాగ ద్వేషాల నుండి విడవడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. ఈ విధంగా సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రము కలగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే స్థిరమవుతుంది. భగవానునితో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనసు గాని ఉండదు. అది లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖమెట్ల కలుగుతుంది? తీవ్రమైన గాలి నీటిలో నావను త్రోసి వేసినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. కనుక ఓ మహాబావో, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయము. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహము చేత కలత చెందని వాడే శాంతిని పొందగలడు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడువబడి జీవించేవాడు, సమస్త స్వామ్య భాగమును త్యజించినవాడు, మమకార రహితుడైన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందిన తర్వాత మనిషి మోహము చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్ రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారం అనే 2వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.